రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అప్రతిహతమైన బెంగాల్ ఘన విజయం తరువాత భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది దేని మీద? వచ్చే సంవత్సరం అంటే 2027లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ పైన. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలవడం భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీకి చాలా ముఖ్యం. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద రాష్ట్రము, అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రము, దేశ రాజకీయాలకు దిశానిర్దేశక సూచికలాగా ఉండేటటువంటి రాష్ట్రము, దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి రాష్ట్రం, రాజకీయంగా అత్యంత యాక్టివ్ రాష్ట్రం. కాబట్టి ఉత్తరప్రదేశ్లో గెలవడం బీజేపీకి చాలా అవసరం. ఇప్పటికే 2 టర్మ్స్ వరుసగా గెలిచింది బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ ఈ 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3వ టర్మ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం చాలా అవసరం. బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం బీజేపీ దృష్ట్యా చాలా అవసరం. బీజేపీ యొక్క వ్యూహాత్మక తయారీల దృష్ట్యా చాలా అవసరం. ఎందుకంటే 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది ఉత్తరప్రదేశ్. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ యోగి గెలుపు కోసము, అదేవిధంగా మళ్ళీ బీజేపీ విజయం కోసం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఒక చిన్న ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం పెద్దగా వార్తల్లో రాలేదు, స్థానిక వార్తల్లో కూడాను ఒక మామూలు వార్తగా వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల నగర పంచాయతీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరిగాయి 2 జిల్లాల్లో. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి 55 బూతుల్లో ఉన్నటువంటి 50,257 మంది ఓటర్లకు ఓటు వేసే సమయంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా వాళ్ళ చేత ఓట్లు వేయించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఓటర్కి సంబంధించిన ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోకి సంబంధించినటువంటి డేటాబేస్ తయారవుతుంది. ఆ డేటాబేస్ తోటి ఆ వచ్చిన ఓటర్ యొక్క ఫేస్, ఆ పేరు, ఆ ఏజ్, అతని అడ్రస్, దాంతోపాటు ఫేషియల్ ఫీచర్స్ని మ్యాచ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రియల్ టైం ఈ ఫేషియల్ రికగ్నిషన్ జరుగుతుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి బయోమెట్రిక్ సిస్టమ్. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా వచ్చిన వ్యక్తి నిజమైన వ్యక్తా, లేకపోతే ఒకరి పేరిట ఇంకొకరు ఓటేస్తున్నారా, ఇది గుర్తించడానికి వీలవుతుంది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఒకరి పేరిట ఇంకొకరు ఓటేయటము, నకిలీ ఐడెంటిటీ కార్డులను సృష్టించటము, బుర్ఖాలు వేసుకుని పురుషులు కూడా మహిళల క్యూలో నిలబడి ఓట్లు వేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి బాగా బలం ఉన్నటువంటి కొన్ని బూత్స్లో ఇటువంటి దబాయింపు వ్యవహారాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి దీన్ని అరికట్టేందుకు ఏఐ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. సర్వర్ డేటాబేస్లో ఉన్నటువంటి ఫోటోలతో వచ్చిన ఓటర్ యొక్క ఫోటోని మ్యాచ్ చేసి చూసి మ్యాచ్ కాకపోతే అతన్ని ఓటు వేయనివ్వరు. దీని ద్వారా నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఒకరి పేరిట ఇంకొకరు వేయడం, దీన్ని ఇంపర్సనేషన్ అంటారు. ఇవి సాధ్యం కాకుండా వీటిని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఇవి లేకుండా చేయటం జరుగుతుంది. ఈసారి జరిగినటువంటి బై ఎలక్షన్స్లో దీన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించారు. నిజానికి అంతకు ముందే 2020వ సంవత్సరంలో తెలంగాణలోని స్థానిక సంస్థల్లో కొన్ని బూత్లలో ప్రయోగాత్మకంగా ఎన్నికల సంఘం ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ప్రయోగం చేసి చూసింది. అది సఫలతాపూర్వకంగా జరిగింది. ఆ తర్వాత 2026లో ఈసారి జరిగినటువంటి ఉప ఎన్నికలు, నగర పంచాయత్ ఉప ఎన్నికల్లో మళ్ళీ ప్రయోగించింది. ఇది కూడా చాలా విజయవంతంగా జరిగింది. ఇబ్బందులు లేకుండా జరిగింది, ఎటువంటి హికప్స్ లేకుండా జరిగింది. ఈ మధ్యలో 2023-24 నుంచి ఉత్తరప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఒకరి పేరిట ఇంకొకరు వచ్చి ఓటు వేయడానికి వీలు లేకుండా బయోమెట్రిక్ వ్యవస్థని, ఫేషియల్ రికగ్నిషన్ని తీసుకొచ్చారు. చాలా విజయవంతంగా నకిలీ పరీక్షలు రాసేటటువంటి, నకలు రాసేటటువంటి వేరే వ్యక్తి వచ్చి రాయడం, వీటిని పూర్తిగా నిరోధించగలిగింది ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఇదే టెక్నాలజీని ఎన్నికల్లోకి తీసుకుని రాబోతున్నారు. ఇది గనక జరిగినట్టయితే
ఎన్నికల సంఘము ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 2,20,000 పోలింగ్ బూత్లలో దీన్ని అమలు చేయబోతోంది. ఉత్తరప్రదేశ్లో 2027లో జరిగే ఎన్నికల్లో దీన్ని గనక అమలు చేసినట్టయితే దొంగ ఓట్లు, ఇంపర్సనేషన్, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు వేయటము, ఇవన్నీ కూడాను నిరోధించడం జరుగుతుంది. దీనికన్నా ముందే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. దాదాపు 15% ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళు, ఊరు వదిలేసిన వాళ్ళు, 2-3 చోట్ల పేర్లున్న వాళ్ళు, దొంగ ఓట్లు, ఎటువంటి ఆధారపత్రాలు లేని వాళ్ళు, ఈ రకంగా మొత్తం ఓటర్ల జాబితా నుంచి 15% తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇవి నకిలీ ఓట్లు, వీటిని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటాయి కాబట్టి వాటిని తొలగించడం జరిగింది. ఇప్పటికే ఈవీఎంలను తీసుకుని రావడం ద్వారా బ్యాలెట్ పేపర్లు గుద్దేసేటటువంటి వ్యవస్థ పోయింది. ఆ తర్వాత వివిపిఏటి ఓటర్ వెరిఫికేషన్ చేసేటటువంటి పత్రాలు, నేను వేసిన పార్టీకే ఓటు పడ్డదా లేదా అని చూసుకునేటటువంటి పత్రాలు, వివిప్యాట్ అంటారు, వాటిని అమలు చేయడం జరిగింది. ఈసారి నుంచి ఉత్తరప్రదేశ్లో స్టేట్ ఓటర్ నంబర్ అనేటటువంటి ఎస్విఎన్ అనేటటువంటి ప్రత్యేకమైన నంబర్ ఇచ్చి ప్రయోగాత్మకంగా పంచాయతీ ఎన్నికల్లో చూశారు. అంటే ఓటర్కి ఒక ప్రత్యేక నంబర్ ఉండడం వల్ల దొంగ ఓట్లను అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కనుక వస్తే దొంగ ఓట్లు వేయడం పూర్తిగా అరికట్టడం జరుగుతుంది. బూత్ క్యాప్చరింగ్ అసలు సాధ్యం కాదు. తమకు బలమున్న చోట కూడా ఇది చేయడానికి వీలుండదు. పార్టీలకు పర్యవసానంగా నిష్పక్షపాతమైనటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నాయకులు 2027లో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు మొదలైపోయినాయి. బీజేపీ ఆల్రెడీ ట్రిక్కుల్ని ప్రారంభించేసిందని చెప్పి పాపం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తం మీద ఈ సంస్కరణ అమలులోకి వచ్చినట్లయితే, తరువాత కాలంలో దేశం మొత్తం మీద అమల్లోకి వచ్చినట్టయితే దొంగ ఓట్లను పూర్తిగా నిరోధించడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి అనేక చోట్ల ఓటు వేయటం, అనేక దొంగ ఓటర్ ఐడెంటిటీ కార్డులతోటి ఇష్టారాజ్యం చేయటం అనేది ఇక సాధ్యం కాదు. ఎందుకంటే కామన్ డేటాబేస్ కనుక వచ్చినట్టయితే ఇది సాధ్యం కాదు. ఉత్తరప్రదేశ్లో ప్రయోగాత్మకంగా విజయవంతంగా చేశారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని కనుక ప్రయోగించినట్టయితే యోగి గెలుపుకి మార్గం సుగమమవుతుందని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.